శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవదైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు గురించి చెప్పుకుందాం. ఈరోజే మేము స్వామిని దర్శించుకున్నాం. ఆలయం అంతా తిరిగి దాదాపు ఒక 3 గంటల సేపు మాకు పట్టింది. ప్రాచీన కాలంలో అవంతిక అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందినటువంటి నగరమే ఈనాడు మనం చెప్పుకునే ఉజ్జయిని. ఆనాడు సప్త మోక్షపురాల గురించి మనకి పురాణాలు చెప్పినాయి. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయినః అనేటువంటి శ్లోకం. ఈ 7 నగరాలు మోక్షాన్ని ఇచ్చేటటువంటివి మానవుడికి. అందులో అవంతి అనేటువంటి పేరుతో పురాణకాలలో ప్రఖ్యాతమైన నగరమే ఉజ్జయిని. ఈ సప్త నగరాలలో మేము ఒక్క మధురా నగరం తప్ప మిగతావన్నీ కూడా దర్శించుకోగలిగాం. అది మా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల. పూర్వం ప్రాచీన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది ఈ అవంతిపురం. ఈనాటికి ఉజ్జయిని అనేటువంటి పేరుతో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ శృంగ, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అనేటువంటి పేర్లు కూడా ఈ ఉజ్జయిని నగరానికి ఉన్నాయి. అశోకుడు తండ్రి అయినటువంటి బిందుసారుడు తన యొక్క రాజ్యానికి ఈ అవంతి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. స్వర్ణయుగ సృష్టికర్తలుగా ప్రసిద్ధి చెందినటువంటి గుప్తరాజుల్లో ప్రముఖుడైనటువంటి 2వ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 380-414 మధ్య తన రాజధానిని పాటలీపుత్రం నుంచి అవంతికకి మార్చాడు. పాటలీపుత్రం అంటే ఇవాళ పాట్నా నగరం. అట్లాగే మహాకవి కాళిదాసు గారు తన యొక్క మేఘ సందేశం అనేటువంటి కావ్యంలో ఈ అవంతి నగర వైభవాన్ని అద్భుతంగా వర్ణించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ మొదలైనటువంటి మహమ్మదీయ రాజుల కాలంలో దేశంలోని ఇతర హిందూ పవిత్ర క్షేత్రాలు దండయాత్రలకు గురైనట్లుగా ఈ క్షేత్రం కూడా అనేక మంది ముస్లిం ముష్కరుల యొక్క దండయాత్రలకు గురైంది. క్రీస్తు శకం 1750వ సంవత్సరంలో ఉజ్జయిని సింధియా రాజుల యొక్క వశమైంది. ఇప్పటికీ సింధియాలు మొన్నటిదాకా మనకి రాజకీయంలో ఉన్నారు బీజేపీ తరఫున. 1810వ సంవత్సరంలో సింధియా రాజు తమ రాజధానిని ఉజ్జయిని నుండి గ్వాలియర్కు మార్చేశాడు. అప్పటి నుండి ఉజ్జయిని రాజకీయ ప్రాముఖ్యత అయితే తగ్గింది. ప్రాచీన కాలంలో ఈ అవంతి నగరాన్ని పరిపాలించినటువంటి సుధన్వుడు అనేటువంటి ఒక రాజు జైన మతస్థుడు కావడం వల్ల అతడి కాలం నుండి అవంతిక అనేటువంటి పేరు కాస్త ఉజ్జయినిగా మారింది అని శాసనాలు చెబుతున్నాయి. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిల్లు అని అర్థం అన్నమాట.
ఆదిశంకరాచార్యుల యొక్క ప్రభావం వల్ల ఈ సుధన్వ మహారాజు జైన మతాన్ని విడిచిపెట్టి తిరిగి హిందూ మతంలోకి వచ్చేశాడు. అయితే నగరం పేరు మాత్రం ఉజ్జయినిగానే మిగిలిపోయింది. సంస్కృతంలో సాటి లేని మేటి కవిగా ప్రసిద్ధి చెందినటువంటి మహాకవి కాళిదాసు ఇక్కడి వాడే. సుభాషితాలను రచించినటువంటి భర్తృహరి కూడా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడు. వరాహమిహిరుడు కూడా ఈ ఉజ్జయిని నగరవాసే. కళలకి కల్పవృక్షంలాగా, కవీశ్వరులకు కాణాచిలాగా, విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ జ్యోతిర్లింగమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ఉజ్జయిని నగరం కీర్తి, ప్రతిష్ట ఈ రెండు కూడా యావత్ భారతదేశం వ్యాపించింది. ఉజ్జయినిలో జ్యోతిర్లింగం ఉద్భవం గురించి శివపురాణంలో ఒక కథ ఉన్నది. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద పండితుడిగా, వేద క్రతువులని ఆచరించేటటువంటి బ్రాహ్మణుడిగా ఆ మహాత్ముడికి గొప్ప పేరుండేది. ఆ బ్రాహ్మణుడికి 4 కొడుకులు. వాళ్ళ పేర్లు దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు. తండ్రిలాగే కుమారులు కూడా నిత్యము వేదాధ్యయనం చేస్తూ, అతిథి అభ్యాగతులని ఆదరిస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తండ్రిలాగానే కొడుకులు కూడా. వేదప్రియుడి పట్ల, అతని కుమారుల పట్ల ప్రజలందరికీ కూడా విశేషమైనటువంటి భక్తి, గౌరవం ఉండేవి ఆ నగరంలో. ఈ ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో రత్నమాల అనేటువంటి పేరుతో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతంలో దూషణుడు అనేటువంటి ఒక రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో అనేక వరాలు పొంది అహంకారంతో ఆ పర్వత పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయినిలో ఉన్నటువంటి వేదప్రియుడి యొక్క ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు, వేద పఠనం అన్నిటిని కూడా భంగపరిచాడు. వేదప్రియుడిని కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. రాక్షసులు చాలామంది ఈ ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించినట్లుగా తెలియగానే ఆ బ్రాహ్మణుడు పార్థివలింగాన్ని తయారు చేసుకొని, పార్థివలింగం అంటే పృథ్వీలింగం, మట్టితో తయారు చేసిన లింగం. మేము ప్రతి సంవత్సరం సహస్ర పార్థివలింగానికి అర్చన చేస్తాం కార్తీక మాసంలో. ఈయన ఒక పార్థివలింగాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతోటి శివారాధన మొదలుపెట్టాడు. రాక్షసుడు ఆ ఛానాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వేదప్రియుడిని చంపటానికి కత్తి దూశాడు. వెంటనే పరమేశ్వరుడు వేదప్రియుడు పూజిస్తూ ఉన్నటువంటి ఆ పార్థివలింగం నుండి ప్రత్యక్షమైనాడు. త్రిశూలంతో ఆ దూషణుడు అనేటువంటి చంపేశాడు. అప్పుడు వేదప్రియుడు పరమేశ్వరుడికి నమస్కరిస్తే శివుడు ఆ బ్రాహ్మణుడిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, హో పరమేశ్వర, నీ కృపా కటాక్షాల వల్ల జీవించి ఉన్నాం మేము. తమరు ఇక్కడే ఉండండి, ఇక్కడ ప్రజలందరినీ అకాల మృత్యువు నుండి రక్షించమని కోరుకున్నాడు. మహాత్ములు ఎప్పుడు కూడా తమ కోసం కోరుకోరు, ప్రజల కోసం కోరుకుంటారు. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి వేదప్రియుడి యొక్క ఇంట్లోనే ఒక జ్యోతిర్లింగ రూపంగా వెలసాడు. భీకర రూపంతో దూషణుడు అనేటువంటి రాక్షసుడిని హతమార్చినందువల్ల ఇక్కడ వెలసినటువంటి శివుడికి మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆ వేదప్రియుడి యొక్క ఇల్లే ఆ తర్వాత ఒక పెద్ద దేవాలయంగా నిర్మాణమైంది. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉద్భవం గురించి ఇంకొక కథ కూడా పురాణాల్లో ఉన్నది. పూర్వం చంద్రసేనుడైనటువంటి ఒక రాజు ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడి యొక్క శివభక్తికి మెచ్చుకొని ఉజ్జయినికి విచ్చేసినటువంటి మణిభద్రుడు అనేటువంటి ఒక శివ పార్షదుడు, శివయోగి చంద్రసేనుడికి ఒక మరకత లింగాన్ని బహుకరించాడు. మరకతమణి నవరత్నాల్లో అదొకటి. ఆ లింగం గొప్ప శక్తి కలిగింది. దాని యొక్క కాంతి కిరణాలు సోకితే చాలు
ఏ వస్తువైనా సరే బంగారంగా మారిపోతుంది. ఆ మరకతలింగ ప్రభావం వల్ల చంద్రసేన మహారాజు కుబేరుడితో సమానమయ్యాడు. నవనిధులు వచ్చేసినాయి. అతడి సంపదను చూసి పొరుగు రాజులకు ఈర్ష్య కలిగింది. వాళ్ళందరూ కలిసి చంద్రసేనుడిని ఓడించి ఆ మరకతలింగాన్ని తమ వశం చేసుకోవటానికి ఒక వ్యూహరచన చేశారు. వాళ్ళందరూ ఉజ్జయిని మీద దండెత్తగానే ఈ చంద్రసేన మహారాజు శంకరుణ్ణి శరణు వేడుకున్నాడు. శివారాధనలో నిమగ్నుడై తనను శత్రువుల బారి నుండి రక్షించమని వేడుకున్నాడు. ఆ సమయంలో ఒక గొల్లకాంత తన 5 ఏళ్ల వయస్సున్నటువంటి కుమారుడితోటి ఉజ్జయిని నగరాన్ని సందర్శించింది. అక్కడ రాజుగారు నిర్వహిస్తున్నటువంటి శివయజ్ఞాన్ని తిలకించింది. ఆ బాలుడు ఆ శివ పూజలు చూసి ముగ్ధుడైపోయి తన ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక గుండ్రని రాయిని శివలింగంగా భావించి ఆకులు పూలు మొదలైనటువంటి పూజా ద్రవ్యాలతోటి శివ పూజ మొదలుపెట్టాడు. అతడు పూర్తిగా శివ పూజలో నిమగ్నమై ఉండగా ఆ బాలుడు తల్లి తన కుమారుడు ఎంత పిలిచినా అన్నానికి రావటం లేదని ధ్యానం నుంచి లేపడానికి ప్రయత్నం చేసింది. ఎన్నిసార్లు పిలిచినా సరే కుమారుడు పూజ నుంచి లేవటల్లా. ఆ తల్లి కోపం వచ్చింది. వెంటనే పూజా సామాగ్రిని అంతటిని చిందరవందర చేసేసింది. ఆ పిల్లవాడిని కదిలించింది. దానివల్ల ధ్యానభంగం అయింది. ఇది గమనించి ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినాడు. కొంతసేపు అయిన తర్వాత అతడు నెమ్మదిగా తెప్పరిల్లుకొని కళ్ళు తెరిచి చూస్తే ఆ మహాద్వారంలో గోపురాలతో ప్రాకారాలతో ఒక పెద్ద దేవాలయం ఏర్పడిపోయింది. వాళ్ళ ఇల్లు దేవాలయంగా మారిపోయింది. ఆ దేవాలయంలోనే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెలిసింది. ఇది చూసినటువంటి చంద్రసేనుడి యొక్క శత్రువులు చంద్రసేనుడి మీద యుద్ధం చేసే ఆలోచన విరమించుకున్నారు. ఆ రాజుగారికి మిత్రులైపోయారు. ఉజ్జయిని ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్ర రాజధాని భోపాల్. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి 188 కిలోమీటర్లు. మేమైతే అహ్మదాబాద్ నుంచి రైల్లో వచ్చాం ఇక్కడికి. మధ్యప్రదేశ్లో ఇంకొక ముఖ్య నగరమైనటువంటి ఇండోర్కి కేవలం 55 కిలోమీటర్లు. మేము ఎక్కిన రైలు ఇండోర్ దాకా వెళ్ళింది మమ్మల్ని దించేసి. భోపాలు ఇండోర్ల నుండి ఉజ్జయినికి రైళ్లు తిరుగుతున్నాయి, బస్సులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు భోపాల్కి వెళ్ళి అక్కడ నుండి రైల్లో కానీ బస్సులో కానీ వెళ్ళచ్చు. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉజ్జయినిలో ఉండడానికి పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి. మేమైతే కొంచెం లోపలికి వచ్చి, ఎందుకంటే మేము 75 మంది 80 మంది ఉన్నాం, అందువల్ల 2-3 హోటళ్ళు కలిపి ఉన్నది. శివలోక్ అనేటువంటి హోటలు, తీర్థ్ వాటిల్లో మేము రూములు తీసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి మహాకాళేశ్వర దేవాలయానికి 5 కిలోమీటర్ల దూరం. దేవాలయం దగ్గర కూడా లాడ్జీలు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. కానీ అక్కడ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. దేవాలయ సంస్థ వాళ్ళ యొక్క గృహాలు కూడా ఉన్నాయి. అన్ని వసతులు ఉండే గదులు మాత్రం ఆ వసతి గృహాల్లో ఉన్నాయి. ఏసీ రూములు కూడా ఉన్నాయి. మేము తీసుకుంది కూడా ఏసీ రూమే. ఈ దేవస్థానం యొక్క సంస్థాన ధర్మశాలలో 5 రూపాయలకే భోజనం పెడతారు. అయితే మాతో పాటు ఒక వంట వాళ్ళ బృందం వచ్చింది కాబట్టి మాకు భోజనాలకి టిఫిన్లకి ఇబ్బంది లేదు. ఈ మహాకాళేశ్వర ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. ప్రాంగణం దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ నడిస్తే అవుతుంది. 5 అంతస్తుల భవనంలో క్రింది అంతస్తులో మహాకాళేశ్వర లింగం ఉన్నది. లింగం దగ్గరగా దేవాలయ ప్రాంగణంలోనే కోటి తీర్థం అనే పేరుతో ఒక కోనేరు కూడా ఉంది. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అభిషేకానికి నీళ్లు తీసుకొని శివ దర్శనానికి వెళతారు. అయితే లోపలికి ఎవరిని రానియటం లేదు. దూరం నుంచి 250 రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళాం మేము. అయినా కూడా అంత దూరం నుంచి ఒక 10 అడుగులు దూరం నుంచి స్వామివారిని దర్శించాలి అంతే. కుంభమేళా సమయంలో వేలాది భక్తులు ఇక్కడికి స్నానాలకు వస్తారు. ఇప్పుడు మహాకుంభమేళ మనకి ప్రయాగరాజులో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది.
మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి పూజలు ఉదయం 4:30 ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇందాక మేము వెళ్ళినప్పుడు అద్భుతంగా అలంకారం చేశారు. మా 2 కళ్ళు సరిపోలా స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి. ఈ జ్యోతిర్లింగం బాగా ఎత్తుగా ఉంటుంది. గతంలో లింగాన్ని స్పృశించవచ్చు, అయితే ఇప్పుడు అవకాశం లేదు. గర్భగుడిలోనే జ్యోతిర్లింగం వెనక వైపు పార్వతీదేవి విగ్రహం గోడ లోపలికి ఉంటుంది. గర్భగుడిలోనే గణపతి, కార్తికేయుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అంటే అమ్మవారి అయ్యవారి పిల్లలు ఇద్దరు. అభిషేకాలు జ్యోతిర్లింగం దగ్గర కూర్చొని గతంలో చేయవచ్చు, ఇప్పుడు అవకాశం లేదు. దేవాలయంలోని పూజారులే అభిషేకాలు చేస్తారు. జ్యోతిర్లింగానికి పంచామృతాలతో స్నానం చేయించిన తర్వాత పత్రాలు, పుష్పాలతో ఎంతో మనోహరంగా అలంకారం చేస్తారు. ఆ అలంకారాన్ని ఇవాళ సాయంకాలం మేము చూడగలిగాం. ఇక్కడ ఈ దృశ్యాలన్నీ ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అయితే మేము ఫోన్లు బయట పెట్టడం వల్ల కేవలం కొన్ని ఫోటోలు మాత్రమే తీయగలిగాం. ఈ మహాకాళేశ్వర దేవాలయంలో ఉదయం నుండి రాత్రి వరకు 5 సార్లు ముఖ్యమైనటువంటి హారతులు, పూజలు ఉంటాయి. మేము ఇందాక 6:30 అప్పుడు హారతి చూసాం. ఈ హారతి పూజలకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు వేడి చితాభస్మంతో అభిషేకాలు జరుగుతాయి. మరి ఎవడో చనిపోతాడు, వాడిని దహనం చేసినటువంటి ఆ బూడిదని స్వామివారికి అభిషేకం చేస్తారంటే వాడి జన్మ సార్థకమే ఆ చనిపోయిన వ్యక్తి. ఆ తర్వాత ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నైవేద్యం, పూజలు, హారతులు ఉంటాయి. ఆ తర్వాత సాయంకాలం 5-6 గంటల మధ్య, 6 నుంచి 7 గంటల మధ్య, రాత్రి 10 గంటలకి చివరి హారతి. దానితోటి పూజా కార్యక్రమం పూర్తవుతుంది. ఈ మహాకాళేశ్వర దేవాలయంలో ముఖ్యంగా చూడవలసింది ఏమిటంటే చితాభస్మ అభిషేకం. ఇక్కడ జ్యోతిర్లింగ పూజలు ప్రతిరోజు చితాభస్మ అభిషేకంతోనే మొదలవుతాయని చెప్పారు. కానీ ఆ టికెట్ దొరకడం దుర్లభం అని చెప్పారు. తెల్లవారుజామున 4:30 ప్రారంభమవుతుంది. ఈ అభిషేకాన్ని చూడాలంటే ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలి. దేవాలయం బయట 3 గంటల నుండి వరుసగా నిలబడతారు క్యూలో జనం. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులు దేవాలయంలోకి అనుమతిస్తారు. 4:30 అయ్యేసరికి చితాభస్మ అభిషేకం నేరుగా శ్మశానం నుంచి చితాభస్మాన్ని తెచ్చి దాంతోనే చేస్తారు. అయితే ఇవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి, మనం వీడియోల్లో కూడా చూడొచ్చు. ప్రత్యక్షంగా చూడటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అయితే ఈ 4:30 గంటల తర్వాత లోపలికి వచ్చినటువంటి వాళ్ళు బయటికి వెళ్ళటానికి కానీ, బయట ఉన్నవాళ్ళు లోపలికి రావడానికి కానీ అవకాశం ఉండదు. ఈ ప్రత్యేక అభిషేకం ఇంకా ఏ జ్యోతిర్లింగ క్షేత్రంలోనే లేదు. 4:30 మొదలయ్యే అభిషేకం ఉదయం 6 గంటల వరకు, అంటే సుమారు 1.5 గంట పాటు జరుగుతుంది. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూచి ఆనందించడం ఒక దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి అనుభూతి. రోజు కొన్ని వందల మంది అభిషేకాన్ని చూస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అందరి మనస్సులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంపైనే కేంద్రీకరించి ఉంటాయి. ఎంతో ఉత్కంఠతోటి, భక్తితోటి శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర లింగం ఒక్కటి మాత్రమే దక్షిణముఖంగా ఉంటుంది, మిగతావన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి. ఇది ఈ జ్యోతిర్లింగ ప్రత్యేకత. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ తన పితృదేవతలకి పిండ ప్రదానం చేశాడు అని చరిత్ర చెబుతోంది. అందుకు ఆయన పుణ్యక్షేత్రాలన్నింటి నుంచి తీర్థాన్ని తెచ్చాట, జలం. ఆ జలంతో మహాకాళేశ్వరుణ్ణి అభిషేకించాడు స్వామి. అందువల్ల మహాకాళేశ్వరుని స్మరించిన, దర్శించిన, ధ్యానం చేసిన సర్వ అరిష్టాలు, ఉపద్రవాలు, గండాలు, దరిద్రాలు, దుఃఖాలు, భయాలు తొలగిపోతాయి. జీవితం సుఖమయమవుతుందని శివపురాణంలో సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్పాడు. ఈ జ్యోతిర్లింగ ప్రాంగణంలోనే జ్యోతిర్లింగం పై అంతస్తులో ఓంకారేశ్వర మందిరం ఉంది. ఇది ఎత్తైన పెద్ద ఆలయం. మహాకాళేశ్వర దేవాలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు, గణపతి, హనుమాన్ మొదలైనటువంటి విగ్రహాలన్నీ ఉన్నాయి.
ఇక్కడే నాగచంద్రేశ్వర దేవాలయం కూడా ఉంది. నాగ పంచమి రోజున ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ఎక్కువగా వీలవుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం కాకుండా ఇంకా చూడవలసినటువంటి దేవాలయాలు, స్థలాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళి చూడవచ్చు. ఆటోలో వెళితే 3 లేదా 4 గంటలు పడుతుంది. రేపు వెళ్ళబోతున్నాం మేము. ఒక్కొక్క ఆటోకి 100 నుంచి 125 తీసుకుంటారు మనిషి. ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా ఉన్నాయి ఈ స్థలాలు చూపించడానికి. దేవదాస్ గేట్ నుండి బయలుదేరుతాయి. ఈ బస్సుల్లో వెళితే మనిషికి 20 రూపాయల టికెట్. ఈ జ్యోతిర్లింగ దేవాలయం తర్వాత ఇక్కడ సందర్శించవల ముఖ్యమైనటువంటి దేవాలయం మహంకాళి దేవాలయం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ దేవాలయాన్ని మహంకాళి, గర్కాళి దేవాలయం కూడా పిలుస్తారు. దేశంలో 18 శక్తిపీఠాల్లో ఇదొకటి. ఇది ఉజ్జయిని నగరం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాళికాదేవే మహాకవి కాళిదాసు యొక్క ఆరాధ్య దేవత, మహాపాండితి ప్రకర్షణ ఇచ్చినటువంటి తల్లి. ఈమె కటాక్షం వల్లనే నిరక్షర కుక్షి అయినటువంటి కాళిదాసు మహా గొప్ప కవి, విద్వాంసుడు అయినాడు, పండితుడైనాడు. ఈ దేవాలయంలో మహాకవి కాళిదాసు విగ్రహంతో పాటు మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాంత్రిక శక్తులని పొందాలి అనుకునే వాళ్ళు ఈ దేవాలయంలో, ఈ అమ్మవారి గుళ్ళో తాంత్రిక పూజలు చేస్తారు. ఈ దేవాలయం వెనకాల ఒక ప్రాచీనమైనటువంటి గణపతి మందిరం ఉంది. మహాకాళేశ్వర దేవాలయం దగ్గరే హరసిద్ధి దేవతా మందిరం కూడా ఉంది. ఈ హరసిద్ధి దేవత విక్రమాదిత్యుని యొక్క ఆరాధ్య దైవం. ఈమె అనుగ్రహం వల్లనే విక్రమాదిత్యుడికి విశేషమైనటువంటి శక్తులు వచ్చినాయి. ఇక్కడ విక్రమాదిత్యుడి యొక్క విగ్రహం కూడా చూడవచ్చు. ఇక్కడి పర్వతారణ్యాలలో నివసిస్తున్నటువంటి రాక్షసులని చండీదేవత శివుడి యొక్క అనుగ్రహంతో హతమార్చినట్టుగా స్థల పురాణం. ఆమెను పరమేశ్వరుడు, నీవు ఇక్కడ హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందుతావు అని దీవించాడు. అందువల్ల ఈ దేవతకి హరసిద్ధి మాత అనే పేరు వచ్చింది. మహాకాళేశ్వర దేవాలయం దగ్గరలోనే బడా గణేష్ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దది, అందంగా ఉంటుంది. అందువల్లనే ఈ మందిరాన్ని బడా గణేష్ అంటారు. ఈ మందిరంలోనే పంచముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఉజ్జయిని నగరం నడిబొడ్డులో గోపాల మందిరం ఉంది. ఇక్కడ ద్వారకాధీశుడు గోపాలకృష్ణుడు అంటే కృష్ణ భగవానుడి యొక్క వెండి విగ్రహం ఉంది. ఈ దేవాలయం యొక్క ద్వారాలు కూడా వెండితోనే చేసి ఉంటాయి. ఈ మందిరాన్ని 1833 సంవత్సరంలో సింధియా మహారాణి చైజాబాయి గారు నిర్మించారు. ఇక్కడ కృష్ణ జన్మాష్టమి వేడుకలు విశేషంగా జరుగుతాయి. ఉజ్జయినికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సాందీపని ఆశ్రమం ఉంది. అంటే కృష్ణ భగవానుడి యొక్క గురువర్యుడు. ఈ ఆశ్రమంలో స్వామి 64 రోజుల్లో 64 కళలు అభ్యసించాడు. బలరామకృష్ణులు ఆ బొమ్మలన్నీ చిత్రీకరించబడ్డాయి అన్నారు. రేపు చూస్తాం, ఇవి మేము ఇంకా చూడలేదు. అట్లాగే ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఆశ్రమాల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడే సాందీపని మహర్షి యొక్క శిష్యులుగా బలరామకృష్ణుడు, అలాగే మనం చెప్పుకునే సుధాముడు, కుచేలుడు చదువుకున్నారు శిష్యులుగా. ఇక్కడ సాందీప మహర్షి యొక్క విగ్రహం ఉంది. అలాగే కృష్ణ, బలరామ, సుధాముల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. కృష్ణ భగవానుడి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక చిత్రపటాలు ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడే గోమతి కుండ్ అనేటువంటి ఒక చెరువు ఉన్నది. ఇందులో ఉన్న నీటిని ఇక్కడ ఉండే ఆశ్రమవాసులు ఉపయోగించుకునేవాళ్ళు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే నిలబడి ఉన్నటువంటి నందీశ్వరుడు కనిపిస్తాడు. సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహం కూర్చున్న స్టాన్స్లో ఉంటుంది. అందుకు భిన్నంగా ఇక్కడ
నిలబడి ఉన్నటువంటి చిన్న నంది విగ్రహం ఉంది. ఈ సాందీపని మహర్షి ఆశ్రమంలో పూర్వకాలంలో పేదవాళ్ల పిల్లలు, రాజుల పిల్లలు అందరూ కూడా కలిసి చదువుకునేవాళ్ళు. ఇంకా ఉజ్జయినిలో చూడవలసినటువంటి మందిరాల్లో కాలభైరవుని యొక్క దేవాలయం కూడా ముఖ్యమైంది. ఈ కాలభైరవ దేవాలయం ప్రాచీన కాలం నాటిది. దీనిని గురించి స్కాంద పురాణం, శివపురాణం కూడా చెప్పినాయి. కాలభైరవ విగ్రహం నోటిలోనికి పాత్రలో నుండి మత్తు పానీయాన్ని పోస్తే ఆ పానీయం విగ్రహంలోకి వెళుతుంది. బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని అణచటానికి శివుడు కాలభైరవుడిని సృష్టించాడు. భూమి నుండి ఆకాశం వరకు కాలభైరవుడు వ్యాపించాడు. అతడు బ్రహ్మ యొక్క ఒక శిరస్సును ఖండించాడు. అందుకు అతడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ పాతక నివారణ కోసం దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించాడు కాలభైరవుడు. చివరికి కాశీ వెళ్ళాడు. అక్కడ బ్రహ్మహత్యా పాతకం దగ్ధమైపోయింది. ఆ తరువాత కాశీ నగరానికి దక్షుడుగా ఉండమని, రక్షకుడుగా ఉండమని శివుడు కాలభైరవుడిని ఆదేశించాడు. ఇప్పటికీ కాలభైరవుడి యొక్క ఆలయం ఉన్నది. అక్కడ బెత్తంతో కొట్టించుకోవాలి. ఆ ఆజ్ఞని కాలభైరవుడు పాటిస్తూ ఉన్నాడు. మన దేశంలో కొన్ని చోట్ల కాలభైరవ ఆలయాలు ఉన్నాయి. అందులో ఉజ్జయినిలోని దేవాలయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా తాంత్రిక హోమాలు జరుగుతుంటాయి. ఇంకా ఉజ్జయినిలో చూడవలసినటువంటి ఇంకొక దేవాలయం ఏంటంటే మంగళ మహారాజ్ దేవాలయం, అంటే కుజుడి యొక్క గుడి. ఇది ఒక చిన్న కొండ మీద 84 మెట్ల పైన ఉంటుంది. మెట్లెక్కెళ్ళాలి. దీని గురించి మత్స్యపురాణంలో చెప్పారు. ఇక్కడ మహాభారత కాలం నుండి అనేకమైన ఖగోళ శాస్త్ర పరిశోధనలు జరుగుతూ ఉండేవి. కుజదోషం ఉండేవాళ్ళు, స్థలాలు వివాదంలో ఉన్నవాళ్ళు, సొంత ఇంటి కళ నెరవేరనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కుజ మహారాజుకు పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం ఇక్కడికి విశేషంగా వస్తారు జనం. ఉజ్జయినిలో సింహానది ఒడ్డున సిద్ధవట్ట అనేటువంటి ఒక చెట్టు ఉన్నది. ఇక్కడ శ్రాద్ధకర్మలు చేస్తారు. కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తర్వాత తాను ఉపయోగించినటువంటి ఆయుధాన్ని ఇక్కడ సింహానదిలో విసిరేశాట. ఆ తర్వాత పార్వతీదేవి కార్తికేయుడి యొక్క దాహం తీర్చడానికి నీళ్ళు ఇచ్చింది. ఈ విషయాలు స్కాంద పురాణంలో చెప్పారు. ఇక్కడ పాతాళేష్ మహారాజు యొక్క దేవాలయం కూడా ఉంది. అలాగే భర్తృహరి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. సుభాషితాలు రచించాడు. ఆయన సంస్కృతంలో రచిస్తే ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన తెలుగులోకి మార్చాడు. ఆయన కూడా ఈ ఉజ్జయినికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆయన నివసించిన గుహలు. భర్తృహరి విక్రమాదిత్యుడి యొక్క అన్నగారు. కొంతకాలం రాజుగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత వైరాగ్యంతో రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి ఈ గుహల్లో తపస్సు చేసినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఈ గుహలు 11వ శతాబ్ది నాటివని చరిత్రకారులు చెబుతున్నారు. ఉజ్జయినిలో కూడా త్రివేణి సంగమం ఉంది. ఈ త్రివేణి సంగమం 3 నదులు, ఒకటి సింహా నది, 2 కన్ అనేటువంటి నది, 3 సరస్వతి. ఈ సరస్వతి ఎక్కడున్నా కూడా అంతర్వాహినిగానే ఉంటుంది. ఇక్కడ కూడా కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ సంగమ సమీపంలోనే సత్యబాబా సేవా సంస్థ వాళ్ళు సత్యసాయిబాబా ఒక పెద్ద శివాలయాన్ని కూడా కడుతున్నారు. మండు వేసవిలో ఇక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. ఉజ్జయినిలో ఇంకా చూడవలసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో రామాలయం, చార్ధాము, ప్రశాంతిధాము చెప్పుకోదగినవి. ఈ రామాలయం ఒక ధర్మశాల లోపల ఉంటుంది. ఈ చార్ధామ్ రామాలయానికి దగ్గరలో ఉంటుంది. ప్రశాంతిధాంలో షిరిడీ సాయిబాబా విగ్రహం గొప్ప ఆకర్షణ. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శివుడు, రాముడు, హనుమంతుడు వీళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. 1730వ సంవత్సరంలో రాజా జైసింగ్ నిర్మించినటువంటి జంతర్ మంతర్ కూడా ఉజ్జయినిలో చూడవలసినటువంటి ప్రదేశాల్లో ఒకటి. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. పరిశోధన, పర్యవేక్షణ, కట్టడం, సూర్య చంద్రగ్రహణాలు సంభవించే రోజులు, ఆ సమయాలన్నీ ఇక్కడ సరిగ్గా తెలుసుకోవచ్చు. ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాశస్యాన్ని సంతరించుకున్నటువంటి ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్థావరంగా, మహాకాళి శక్తిపీఠంగా
ఇంకా ఎన్నో దేవాలయాల యొక్క కూడికతోటి ఒక పవిత్ర క్షేత్రంగా ఉన్నటువంటి ఈ ఉజ్జయిని నగరం సమస్త భారతీయులందరూ ఒక్కసారైనా సరే జీవితంలో సందర్శించవలసినటువంటి ఒక జ్యోతిర్లింగ మరియు ఒక శక్తిపీఠ క్షేత్రం. ఇవన్నీ కూడా పురాణాల ఆధారంగానే నేను చెప్పడం జరిగింది. ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ ఆ మహాకాళేశుడు చక్కటి భోగభాగ్యాలు ఇచ్చి సంపదలిచ్చి మన అందరినీ కూడా రక్షించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా